ఆటకి గెలుపు ఆనందం, ప్రేమలో ఒకరికొకరు కలిసి ఉండడం ఆనందం. కానీ ప్రేమే ఆట అయినప్పుడు ఒకళ్ళే గెలుస్తారు. తను నా ప్రేమలో నన్ను ఓడిపోయేలా చేసింది. నన్ను అర్థం చేసుకోకుండా నాతో ఆడుకుంది. ఐ హేట్ హర్. అది ఇలా చేస్తాం అనుకోలేదురా విను. ప్రేమే లేనప్పుడు తన గురించి మాట్లాడి తన ప్రెసెన్స్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదురా. ఐ డోంట్ వాంట్ హర్ ప్రెసెన్స్ ఇన్ మై లైఫ్. అంటే మర్చిపోయినట్టేనా? మాట్లాడొద్దంటే మర్చిపోయినట్టు కాదురా. మర్చిపోయానంటే అది ప్రేమే కాదురా. రే పదరా, లేట్ అవుతుంది. అరే నీకు మాట చెప్పనా, ఈ రోజుల్లో ప్రేమ కథలన్నీ ఇలాగే ఉన్నాయిరా. లవ్లో జరిగి మర్చిపోవాలంటే లైఫ్లో జరగాల్సిన గుర్తుండాలిరా. అబ్బా అబ్బా కరెక్టే కానీ సర్లే పద. కలిపితాన్ని కళ్ళ ముందు ఉంచితే అది కథ అవుతుంది. ప్రేమ కథలు రాయడానికి చాలామంది ఉన్నారు. నేను రాసేది ఒక సహాయం అయితే ఆ సహాయం నేనే చేస్తే ఎస్, మై జర్నీ స్టార్ట్స్ నౌ. ఆ టైంలో ఏం జరిగిందో తెలియదు కానీ నేను స్మోక్ చేయడం కన్నా అక్కడ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ అనిపించింది. నేను తాగడం కన్నా వాడు తినడం నాకు తృప్తినిచ్చింది. ఆ పసివాడి ఆకలే నన్ను మార్చేలా చేసింది. ఆకలి లేని రాతి దేవుళ్ళకి ప్రసాదం పెడతాం, కానీ ఆకలితో అలమటించే పసిపిల్లల్ని పట్టించుకోరా? ఎరా మనవడా, వదిలేసిందంటగా. ఏంటి తాత, నీ దాకా వచ్చిందా న్యూస్? అరే సక్సెస్ అయితే స్లోగా, ఫెయిల్యూర్ అయితే ఫాస్ట్ గా వచ్చేస్తుంది కదరా న్యూస్. తాత పద తాత వెళ్ళి బోర్డు ఆడదాం. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన రెడ్ బోర్డులో ఎంత ఫేమస్, తను కూడా ఇంతే ఫేమస్ తాత మా కాలేజీలో. ఎరా మళ్ళీ స్టార్ట్ చేసావా? నీ లవ్ స్టోరీ కాదురా, నా లవ్ స్టోరీ చెప్తా, వినరా విను. ఏంటి తాత, నీకు లవ్ స్టోరీ ఉందా? మా కాలేజీలో 2 గ్రూప్స్ రా. విలన్ గ్రూప్ బ్లాక్ కాయిన్స్, అవి నీకు. హీరో గ్రూప్స్ వైట్ కాయిన్స్, అవి నాకు. మొత్తానికి నన్ను విలన్ చేసావు చూడు, పిచ్చెక్కిస్తా. మా కాలేజీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోసం మేము ఇలానే పోటీ పడేవాళ్ళరా. అరే మనవడా, హీరో హీరోయిన్ విలనే ఉన్నారా, ఇప్పుడు ఉంటుందరా మజా. తాత పడిపోయింది. పడిపోయిందంటే సరిపోదురా, అది నాకే పడుతుందిరా. అరే పడిపోయిందిరా. ఎంత హ్యాపీగా ఉన్నావు తాత. ఈ హ్యాపీనెస్ నా వల్లే అని తెలిసి నాకు ఇంకా హ్యాపీగా ఉంది. నువ్వు గ్రేట్ తాత, మొత్తానికి పడేశావు. ఇంతకీ ఎవరు? అరే
నా డార్లింగ్ టీ తెస్తా ఉంది చూడరా. వృధా చేయడం అనేది చాలా తేలిక. వృధా చేయకుండా ఉపయోగించుకోవడం అనేది ఒక ఆలోచన. మా తాత ఆనందం నా లవ్ని మర్చిపోయేలా చేసి నా లైఫ్లో గుర్తుండడానికి ఏం చేయాలో చెప్పింది. వీళ్ళకి బాధ్యత వచ్చినప్పుడు వీళ్ళు నిర్వర్తించారు, కానీ వీళ్ళే బాధ్యత అయితే వీళ్ళని పట్టించుకోరా? నేను చేసే ఈ చిన్న సహాయంలో నాతో పాటు ఒకరున్నారని నాకెప్పుడు తెలిసిందంటే, నేను ప్రేమించే వాళ్ళ కోసం నేను చేద్దామనుకున్న సహాయాన్ని నాకంటే ముందు అతను చేసినప్పుడు. అతని కోసం నేను చాలా వెతికాను. నేను సహాయం చేస్తున్నా అన్న సంతృప్తి, నా ఈ పయనంలో నాతో పాటు ఒకరున్నారన్న ఆనందం. ఎరా బామ్మర్ది ఎక్కడున్నా? రారా బాబు త్వరగా. సరే అయితే ఉంటా. అతనిని కలవాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఏంటి బాస్, ఏదో సీరియస్గా రాస్తున్నట్టున్నారు? థ్యాంక్స్ బాస్. బాయ్ బాస్, హ్యావ్ ఎ నైస్ డే. నేను అతన్ని కలుస్తానో లేదో తెలియదు. నా ఈ పయనంలో మీరు ఉంటారా?